ప్లాస్టరింగ్ చేసిన హౌసెస్లో కంటే కూడా ఒక 4 to 5 degrees టెంపరేచర్ తక్కువ కనిపిస్తుంది అనమాట. అది మేము నిజంగానే ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం టు మేక్ ఇట్ మోర్ ఎకో ఫ్రెండ్లీ కదా. సో మేమైతే మొత్తం కోటా స్టోన్ యూజ్ చేసాము. కోటా స్టోన్ మీకు తెలిసినట్టయితే ఇట్ ఈస్ అ ఫార్మ్ ఆఫ్ లైమ్ స్టోన్ అనమాట. దిస్ ఇస్ సో మనకి చాలా స్విమ్మింగ్ పూల్లో వాటర్ ఇదంతా మరి మీరు ఎకో ఫ్రెండ్లీ అంటున్నారు, సస్టైనబిలిటీ అంటున్నారు, వాటర్ అంతా వేస్ట్ అవుతుంది, ఇంత స్విమ్మింగ్ పూల్ ఫిల్టర్ చేయడము, మాట్లాడితే వాటర్ అంతా కాంట్రాక్ట్కి ఇవ్వడము, లేకపోతే ఓన్లీ లైక్ స్ట్రక్చర్ వరకు కాంట్రాక్ట్కి ఇవ్వడము ఇలాంటివి. సో బేస్డ్ ఆన్ దట్ ఐ థింక్ ఈ ఏరియాలో అరౌండ్ 3. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను అండ్ సుప్పి. సో ఈరోజు నేను ఫామ్ హౌస్లో ఉన్నాను కదా, అండ్ లాస్ట్ టైం సుప్పి అయితే ఫామ్ హౌస్ డీటెయిల్డ్ హోమ్ టూర్ చేసింది. అండ్ మా ఫామ్ హౌస్కి చాలా మంచి ఫామ్ హౌస్ టూర్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ చాలామంది కామెంట్స్, క్వశ్చన్స్ అండ్ వెరీ లవ్లీ కామెంట్స్ అన్నీ చేశారనమాట. సో ఈ క్వశ్చన్స్కి, కామెంట్స్కి, డౌట్స్కి అన్నీ ఇవాళ ఆన్సర్ చేద్దాం అనుకున్నాం. ఎందుకంటే నేను ఫామ్ హౌస్లో ఉన్నాను అండ్ డాడీ కూడా ఇక్కడే ఉన్నారు. సో డాడీకి అయితే అన్ని డీటెయిల్స్ తెలుసు అనమాట. సో ఇవాళ అయితే నేను మా డాడీని ఇంట్రడ్యూస్ చేస్తాను అండ్ మనం అన్ని క్వశ్చన్స్, డౌట్స్ అన్నీ మొత్తం క్లారిఫికేషన్స్ అయితే ఉంటాయి. సో మా ఫామ్ హౌస్ ఎంత ఏరియాలో కన్స్ట్రక్ట్ చేసాము, అసలు మేము ఎలా ప్లాన్ చేసాము, అసలు మేము మండువా స్టైల్ అని ఎందుకు అనుకున్నాం, అండ్ మేము ఎలాంటి మెటీరియల్స్ యూజ్ చేసాము, ఆ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో షేర్ చేసుకుంటాం. అండ్ ఈ ఫామ్ హౌస్ని ఎలా మెయింటైన్ చేస్తాం, దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్ చాలామంది అడిగారు. సో ఆ క్వశ్చన్స్ కూడా అన్నీ ఈ వీడియోలో అయితే ఆన్సర్. సో డాడీ అయితే ఇక్కడ ఉన్నారనమాట. సో డాడీ సే హలో. హలో. సో మా డాడీ అసలు వీడియోస్ అంటే అసలు ఇంట్రెస్ట్ లేదు, బట్ ఫామ్ హౌస్ డీటెయిల్స్ అన్నీ ఆన్సర్ చేయాలి డాడీ మనం కామెంట్స్కి అంటే. సో హీ కేమ్ ఫార్వర్డ్ టు హెల్ప్ మీ ఇన్ ఆన్సరింగ్ ఆల్ ద క్వశ్చన్స్ అనమాట. సో ఇప్పుడైతే నేను డీటెయిల్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ డాడీ హెల్ప్తో అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తాను. సో ఇప్పుడైతే డాడీని కూడా ఇంట్రడ్యూస్ చేసేసా అండ్ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. సో ఫస్ట్ వచ్చేసి ఈ ఫామ్ హౌస్ మొత్తం మాకు ఎక్కువ వచ్చిన కామెంట్స్ అండ్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఫామ్ హౌస్ మొత్తం ఎంత ఏరియాలో ఉంది, ఎంత ఏరియాలో కన్స్ట్రక్షన్ చేశారు అని అనమాట. సో ఇది మొత్తం 1/2 acre ల్యాండ్లో కన్స్ట్రక్ట్ చేసాం. ఈ 1/2 acre ల్యాండ్లో ఆల్మోస్ట్ 50% వీ హ్యావ్ యూజ్డ్ ఇట్ ఫర్ ఫార్మ్ హౌస్ అండ్ పూల్ అండ్ లాన్ అనమాట. అండ్ ఇంకొక 40% మేము డిఫరెంట్ ప్లాంటేషన్ వీటన్నిటి కోసం యూజ్ చేసాము. ఇప్పుడు మీరు ఇప్పుడు లాన్ చూస్తే ఫామ్ హౌస్కి ఫ్రంట్లో కొంచెం లాన్ వచ్చింది అండ్ ఆల్సో సైడ్కి మొత్తం కూడా లాన్ వచ్చింది. సో ఇప్పుడు ఈ ఫామ్ హౌస్ ఫ్రంట్ లాన్ అండ్ సైడ్ లాన్ అంతా కలిపి కూడా ఓన్లీ హాఫ్ ఆఫ్ ది మొత్తం స్పేస్ యూజ్ చేసాము. అండ్ ఇప్పుడు స్విమ్మింగ్ పూల్, హౌస్, మొత్తం వరండా ఇంక్లూడింగ్ ద వరండా ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా మీకు ఈ వరండా అంతా అండ్ స్విమ్మింగ్ పూల్ మొత్తం కలిపి అరౌండ్ 4500 square feet అయింది. సో పైన కూడా ఒక బెడ్రూమ్ ఉందని మీరు లాస్ట్ టైం ఫామ్ హౌస్ టూర్లో చూసుంటారు. సో మొత్తం ఇదంతా కలిపి మనకి అరౌండ్ 4500 square feet అండ్ ఓన్లీ హౌస్ అండ్ వరండా వచ్చేసి 3000 square feet. సో మనకు సైడ్ పూల్, డెక్ అదంతా అరౌండ్ 1500 square feet అనుకోండి. సో మీకు ఆ డీటెయిల్స్ కూడా చెప్తాం, ఎందుకంటే కొంతమంది క్వశ్చన్స్ అడిగారు పూల్ ఎంత ఏరియాలో చేశారు, పూల్ సైజ్ ఏంటి, ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. సో విల్ ఆన్సర్ ఆల్ దోస్ క్వశ్చన్స్. సో ఫస్ట్ థింగ్ అయితే ఇదనమాట. సో ఓవరాల్ లైక్ 1/2 acreలో కన్స్ట్రక్ట్ చేసాం, అందులో 50% అయితే దీనికి యూజ్ చేసాం. మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే ఫస్ట్ లెట్స్ లుక్ అట్ సమ్ ఆఫ్ ది కన్స్ట్రక్షన్ ఇవి అనమాట. సో ఈ పిల్లర్స్ ఉన్నాయి కదా, దీస్ ఆర్ ఆల్ గ్రానైట్ పిల్లర్స్. సో ఈ పిల్లర్స్ని మొత్తం మండువాలో అండ్ ఫ్రంట్న మేము 6 పిల్లర్స్ వాడాము. సో ఈ ఫ్రంట్ పిల్లర్స్ ఇవన్నీ యాక్చువల్లీ ఇనిషియల్లీ వీ ఈవెన్ థాట్ వీ షుడ్ గో ఫర్ వుడ్ ఇట్లాంటివి అనుకున్నాం. కానీ వుడ్ అంటే మళ్ళీ మనకి కొంచెం ఎకో ఫ్రెండ్లీ ఉండదు కదా. సో వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్స్ మాకు ఈ హౌస్లో ఒక మెయిన్ ఎయిమ్, ఓకే అన్నీ మనం ఎకో ఫ్రెండ్లీ చేయలేకపోయినా మ్యాక్సిమం మాకు ఎక్కడ వీలైతే అక్కడ వీ వాంటెడ్ టు యూజ్ ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్, కొంచెం సస్టైనబుల్ మెటీరియల్ అలాంటివి యూజ్ చేద్దాం అనుకున్నాం. దానివల్ల మేము ఈ స్టోన్కి వెళ్ళాం. సో ఇవైతే గ్రానైట్ పిల్లర్స్ మొత్తం చాలా బ్యూటిఫుల్ లుక్ ఇచ్చాయి. వుడ్ అనుకున్నాం కానీ వుడ్ మెయింటెనెన్స్ మనకు చాలా ఎక్కువ అవుతుంది అండ్ డ్యూరబుల్గా ఉండవు, రెగ్యులర్గా మెయింటైన్ చేస్తూ ఉండాలి. అండ్ హైదరాబాద్లో వర్షాలు కూడా బాగానే పడుతూ ఉంటాయి. సో మనకు అవుట్డోర్లో వుడెన్ పిల్లర్స్ వీ థాట్ లైక్ ఇట్ ఈస్ నాట్ వెరీ యూజర్ ఫ్రెండ్లీ అనిపించలేదు, అందుకే మేము స్టోన్కి వెళ్ళాం. మన నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇప్పుడు చూస్తే ఈ బ్రిక్స్. సో ఇది ఒక ఇంపార్టెంట్ థింగ్ నేను మెన్షన్ చేయాలనుకున్నది. సో మేము ఇనీషియల్గా అయితే హౌస్ కన్స్ట్రక్షన్కి
రెగ్యులర్ ప్లాస్టరింగ్కి వెళ్ళిపోయి నార్మల్ బ్రిక్స్ యూజ్ చేద్దామని అనుకున్నాం అనమాట. బట్ మాకు ఈ పోరోదమ్ బ్రిక్స్ అనేవి కనిపించాయి. సో ఈ పోరోదమ్ బ్రిక్స్ స్పెషాలిటీ ఏంటంటే మొత్తం లోపల హాలో స్పేసెస్ ఉంటాయి అండ్ బ్రిక్ సైజ్ కూడా చాలా హ్యూజ్గా ఉంటుంది. సో ఈ పోరోదమ్ బ్రిక్స్ వల్ల మనకి రెగ్యులర్ ప్లాస్టరింగ్ చేసిన హౌసెస్లో కంటే కూడా ఒక 4 to 5 degrees టెంపరేచర్ తక్కువ కనిపిస్తుంది అనమాట. అది మేము నిజంగానే ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. ఇక్కడ హాట్గా ఉంది చాలా, వెదర్ ఆల్మోస్ట్ అరౌండ్ 40 degrees ఉంది. బట్ ఇంట్లో ఇట్స్ లైక్ ఓన్లీ లైక్ ఈవెన్ 30 కూడా లేదు, 20sలో ఉంది, 23, 24 లాగా అనిపిస్తుంది. చాలా చల్లగా అండ్ అదొక రకమైన మనకు బ్రిక్స్లో ఒక రకమైన స్మెల్, మంచి ఫీల్ ఉంటుంది కదా, ఆ స్టైల్లో ఉందన్నమాట. సో ఈ పోరోదమ్ బ్రిక్స్లో యాక్చువల్లీ మొత్తం ఇంతకుముందు ఇట్లా లైన్స్ వచ్చే ఉండేవి. సో మేము ప్లెయిన్ కావాలని స్పెషల్గా ఆర్డర్ చేసి తీసుకున్నాం. ఇవి కొంచెం వాటి మీద ఎక్స్పెన్సివ్ అండ్ ఇవి 4 inch, 6 inch, 8 inch ఇలా విడ్త్లో డిఫరెన్స్ వస్తుంది. సో ఈ 8 inch అంటే బిగ్ సైజ్, ఒక సింగిల్ బ్రిక్ పెడితే మనకి ఎక్స్టర్నల్ వాల్ మొత్తం వచ్చేస్తుంది. సో ఎక్స్టర్నల్ వాల్స్ మొత్తం హౌస్వి ఈ 8 inch వైడ్ ఉండే బ్రిక్స్ యూజ్ చేసాము. మీరు ఇప్పుడు ఇంట్లోకి వస్తే, సో ఈ ఇంట్లో బ్రిక్స్ చూస్తే ఇలా యాక్చువల్ పోరోదమ్ బ్రిక్స్ ఇలా వస్తాయి. సో ఈ మొత్తం ఇలా లైన్స్. సో ఇంటర్నల్ లైక్ బెడ్రూమ్స్కి వాటన్నిటికీ వీ హ్యావ్ యూజ్డ్ ఓన్లీ 4 inch వైడ్. సో మనకి ఇంత లావ్ వాల్స్ అక్కర్లేదు కదా. సో ఎక్స్టర్నల్ అన్నీ వాడి ఇంటర్నల్ అన్నీ 4 inch వాల్స్ యూజ్ చేసాం. సో ఇది ఒక మెయిన్ థింగ్ అనమాట బ్రిక్స్ గురించి. అండ్ ఈ పైన మొత్తం చూస్తే వరండా సైడ్, మాకు స్విమ్మింగ్ పూల్ పక్కన వరండా మొత్తం 3 sides వచ్చింది. సో ఈ వరండా అండ్ లోపల మండువా వరకు మొత్తం పెంకులు యూజ్ చేసామన్నమాట. ఎందుకంటే మేము ఈ ట్రెడిషనల్ వైబ్కి వెళ్ళాలనుకున్నాం కాబట్టి అలా యూజ్ చేసాం. ఇప్పుడు చూస్తే మీకు ఇక్కడ మొత్తం పెంకులు అండ్ ఈ సైడ్ పూల్ పైన కూడా మొత్తం పెంకులు. సో ఈ పైన మొత్తం కూడా డబల్ టైల్స్ యూజ్ చేసాము. ఇవన్నీ కూడా క్లే టైల్సే. సో మొత్తం క్లే టైల్స్. సో ఎక్కడ మనము రెడీమేడ్ టైల్స్ లైక్ ఇట్లా మ్యానుఫ్యాక్చర్డ్ టైల్స్ ఎక్కడ యూజ్ చేయలేదన్నమాట. సో ఈ పైన మొత్తం పెంకులు అంతా. అండ్ ఇప్పుడు మీరు చూసుకుంటే ఇదంతా పూల్ వస్తుంది కదా. సో ఇప్పుడు ఈ వెనకంతా పంప్ హౌస్ అండ్ స్టోర్ రూమ్ వస్తుంది. సో అదంతా కూడా మేము పెంకులే యూజ్ చేసాం అనమాట దీనికి స్పెసిఫిక్గా. సో దిస్ ఈజ్ మోర్ కైండ్ ఆఫ్ ఎకో ఫ్రెండ్లీగా ఉంటుంది కదా. మనకి ఎక్కువ న్యాచురల్ మ్యాక్సిమం ఎక్కడ వీలైతే అక్కడ మేము న్యాచురల్ థింగ్స్ యూజ్ చేయడానికి ట్రై చేసాం. అన్ని చోట్ల పాసిబిలిటీ లేకున్నా వాట్ ఎవర్ ఇస్ పాసిబుల్. సో ఇప్పుడు మనం పూల్ అయితే చూస్తున్నామా. సో ఈ పూల్ సైజ్ వచ్చేసి 14x38. సో లెంత్ 38 వచ్చింది అండ్ బ్రెడ్త్ 14. సో దీంట్లో మేము స్పెషాలిటీ ఏం చేసామంటే ఈ సైడ్ అంతా డీప్ పూల్, లైక్ అరౌండ్ 4.5 feet డీప్ ఇచ్చాం ఈ పూల్. అండ్ మధ్యలో కొంచెం ఇలా ఫ్లాట్గా ఇచ్చేసి ఇటువైపు కిడ్స్కి యూజ్ అయ్యేలాగా జస్ట్ 2 feet లో ఇచ్చామన్నమాట. సో 2 feet అండ్ దెన్ మధ్యలో కొంచెం ల్యాండింగ్ లాగా ఇచ్చాం వాటర్లోనే, కొంచెం డిఫరెంట్ లుక్ కోసం. సో మేము ఇనీషియల్గా దీనికి చాలా ప్లాన్స్ చేంజెస్ చేసుకుంటూ వచ్చాము. బట్ ఫైనల్లీ ఇట్ కేమ్ అవుట్ రియలీ వెల్. సో ఈ మధ్యలో ల్యాండింగ్ రావడం వల్ల కొంచెం ఎక్కువ డీప్గా దిగలేని వాళ్ళకు కూడా దిస్ హస్ బీన్ రియలీ యూస్ఫుల్ అనమాట. అండ్ దీని లోపలంతా అయితే ఈ ఆక్వా బ్లూ కలర్ టైల్స్ ఇవి యూజ్ చేసాం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద పూల్. అండ్ పూల్కి పంప్ హౌస్ వచ్చేసి పంప్ హౌస్ అండ్ స్టోర్ రూమ్ ఇది. సో మనం ఎప్పుడు పూల్కి నియర్ బై మీరు ఎవరైనా కన్స్ట్రక్ట్ చేసుకోవాలనుకుంటే డెఫినెట్లీ మీరు ప్లాన్లో కన్సిడర్ చేయాల్సింది పంప్ హౌస్. ఎందుకంటే మనకు చాలా చోట్ల పంప్ హౌస్ ఇనీషియల్గా ప్లాన్ చేయకపోవడం వల్ల కొంచెం ప్రాపర్ స్ట్రక్చర్లో రాదు. బట్ మేము ఇనీషియల్గానే పంప్ హౌస్కి నీట్గా ప్లాన్ చేస్తాం. మేము యాక్చువల్లీ వాల్కి కూడా ఏదైనా మంచి డెకార్ ప్లాన్ చేస్తున్నాం, ఇంకా ఏం చేయలేదన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద పూల్ ఏరియా. అండ్ ఇక్కడ యాక్చువల్లీ ఇది ఒక సింపుల్ బార్ కౌంటర్. అండ్ వెనక మనం జనరలీ పూల్ ప్లాన్ చేసినప్పుడు వీ హ్యావ్ టు ప్లాన్ సమ్ టాయిలెట్ అండ్ షవర్ రూమ్స్ కదా. సో ఇప్పుడు మనకి వెనక షవర్ రూమ్స్ ఇవి ఉన్నాయి. సో ఇదంతా ఇంక్లూడింగ్ పూల్, వరండా మేము ఇందాక చెప్పినట్టు అరౌండ్ 1500 square feet అయితే వచ్చేసింది. సో ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ చాలామంది అడిగారు, సో మీరు ఎలాంటి ఫ్లోరింగ్ యూజ్ చేశారని. మేము అగైన్ యాజ్ ఐ సెడ్ మా ఇనీషియల్గా ప్లాన్ చేస్తున్నప్పటి నుంచి వీ వాంటెడ్ టు యూజ్ న్యాచురల్ మెటీరియల్స్ టు మేక్ ఇట్ మోర్ ఎకో ఫ్రెండ్లీ కదా. సో మేమైతే మొత్తం కోటా స్టోన్ యూజ్ చేసాము. కోటా స్టోన్ మీకు తెలిసినట్టయితే ఇట్ ఈస్ అ ఫార్మ్ ఆఫ్ లైమ్ స్టోన్ అనమాట. దిస్ ఈస్ ఫ్రమ్ రాజస్థాన్. సో ఈ కోటా స్టోన్ మొత్తం మేము వరండాలో కొంచెం డిఫరెంట్గా ఇలా ఎల్లో, కొంచెం ఒక రకమైన ఎల్లో అండ్ గ్రే, ఈ టూ కలర్స్లోనే న్యాచురల్గా ఈ స్టోన్ ఫామ్ అవుతుంది. సో మేమైతే గ్రే అండ్ ఎల్లో తీసుకొని ఇలా కొంచెం డిజైన్ చేసామన్నమాట వరండా వరకు. సో ఈ కోటా స్టోన్ ఏంటంటే మనం యూజ్ చేసే కొద్దీ దాన్ని షైన్ అంతా పెరుగుతూ ఉంటుంది.
మనం ఇంట్లో అండ్ ఇక్కడ అన్ని 2x2 టైల్స్ యూజ్ చేసాం. బెడ్రూమ్స్ అండ్ ఆల్ ద వరండాస్ వీ హ్యావ్ యూజ్ 2x2 కోటా స్టోన్. యాక్చువల్లీ డెక్, పూల్ డెక్, ఎంటైర్ హౌస్ మొత్తం కోటా స్టోనే. మేము ఎక్కడ వేరే స్టోన్ అనేది యూజ్ చేయలేదు. సో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ ఫామ్ హౌస్లో సంథింగ్ యూనిక్గా ఈ ట్రెడిషనల్ వైబ్ ఇవ్వడానికి మేము ప్లాన్ చేసింది బావి. సో వెల్ అనమాట. మనకి ఇప్పుడు పాత ఇళ్ళల్లో అందరి ఇళ్ళల్లో బావులు ఉండేవి కదా. సో మా డాడీకి ఇలా బావి పెట్టాలని చెప్పి చాలా ఇంట్రెస్ట్ ఉంది. కానీ దీనికి ఒక స్పెషాలిటీ ఉంది. దిస్ ఈజ్ నాట్ లైక్ అ రెగ్యులర్ వెల్. సో ఈ వెల్ని మేము ఎందుకు పెట్టాము, ఇదిగో చూడండి, దిస్ ఈజ్ ద వెల్. సో ఇది ఎందుకు చేయాలనుకున్నాము అండ్ దీని డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు డాడీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మా డాడీ అయితే రిటైర్డ్ ప్రొఫెసర్ అని చెప్పాం కదా. సో తన స్పెషలైజేషన్ వచ్చేసి రూరల్ డెవలప్మెంట్ అండ్ సోషల్ వర్క్. సో ఇందులో డాడీ చాలా ప్రాజెక్ట్స్ చేశారు వాటర్ కన్జర్వేషన్ మీద అండ్ ఎన్వైరన్మెంటల్ కన్జర్వేషన్ మీద, వీటన్నిటి మీద చేశారు. సో విత్ స్పెషల్ ఇంట్రెస్ట్ ఈ బావిని అయితే కన్స్ట్రక్ట్ చేశారు. డాడీ ఇప్పుడు చెప్పండి దీని గురించి. ఈ వెల్ దిస్ హ్యాస్ బీన్ కన్స్ట్రక్టెడ్ ఓన్లీ టు హార్వెస్ట్ ది రెయిన్ వాటర్. రెయిన్ వాటరు రూఫ్ టాప్ పైన పడే రెయిన్ వాటరు ప్లస్ మండువాలో పడిన రెయిన్ వాటరు ఇక్కడికి వస్తుంది. తర్వాత ఇంకొకటి ఏమిటంటే స్విమ్మింగ్ పూల్ రోజు అప్పుడప్పుడు వ్యాక్యూమ్ చేసి దాన్ని కొంత వేస్ట్ వాటర్ బయటకు పంపిస్తాము. సో ఆ వాటర్ కూడా ఇక్కడికి వస్తుంది. సో ఇట్ విల్ నాట్ గో ఎనీవేర్ ఎల్స్. సో ఇట్ విల్ ఆల్సో బి యూస్ఫుల్ ఫర్ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్. సో మనకి చాలా స్విమ్మింగ్ పూల్లో వాటర్ ఇదంతా మరి మీరు ఎకో ఫ్రెండ్లీ అంటున్నారు, సస్టైనబిలిటీ అంటున్నారు, వాటర్ అంతా వేస్ట్ అవుతుంది. ఇంత స్విమ్మింగ్ పూల్ ఫిల్టర్ చేయడము, మాట్లాడితే వాటర్ అంతా లైక్ డ్రైన్ చేయడం ఇదంతా ఉంటుందని. సో వన్ ఆఫ్ ది ఇక్కడ చూడండి ఈ వెల్ వల్ల మనకి ఇప్పుడు డాడీ చెప్పినట్టు వాటర్ రీఛార్జ్ అవుతుంది. అందులోంచి ఫిల్టర్ అయిన వాటర్ దెన్ రెయిన్ పడి మొత్తం ఎక్కడికక్కడ గటర్స్తో ఇక్కడ నుంచి ఈ పూల్లో ఈ వెల్లో కనెక్ట్ చేశారు గ్రౌండ్లో నుంచి. సో ఆ వాటర్ అంతా ఈ వెల్లోకి వెళ్తుంది. దాని నుంచి మనకి గ్రౌండ్ వాటర్ అంతా కూడా రీఛార్జ్ అవుతుంది అనమాట. సో మనకి ఎప్పుడు సఫిషియెంట్గా వాటర్ ఉంటుంది. సో ఇది ఒకటి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చేయించుకుంటారు. అండ్ మనకు చాలా ఇంపార్టెంట్ కదా ఇప్పుడు ఉండే ఈ వాటర్ కన్జర్వేషన్. దిస్ ఈజ్ ఆల్ రియలీ ఇంపార్టెంట్ రైట్ ఇన్ దిస్ కరెంట్ ఈ గ్లోబల్ వార్మింగ్ ఇట్లాంటి ఇవన్నీ ఇష్యూస్ అన్నీ ఉన్నాయి మన కంట్రీలో కూడా. సో ఐ థింక్ దిస్ ఈజ్ అ వెరీ గుడ్ అండ్ ఆల్సో దీన్ని మనం చాలా ట్రెడిషనల్ వైబ్, దీని బ్యూటీ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ ఏమన్నా మనం వీడియోస్ పిక్చర్స్ తీసుకోవడానికి అంతా కూడా బాగుంటుంది. సో ఎవరైనా యూజ్ చేసుకోవాలి ఈ ఐడియా అనుకుంటే డెఫినెట్లీ యూజ్ చేయండి. అందుకనే ఇది ఒక స్పెసిఫిక్గా మా డాడీ స్పెషల్ ఇంట్రెస్ట్తో చేశారు కాబట్టి తనతోనే ఎక్స్ప్లెయిన్ చేయించాను. సో మనం బయట అయితే మొత్తం 2x2 టైల్స్ యూజ్ చేసాం కదా. బట్ మేము హాల్ కొంచెం లివింగ్ దీని అన్నిటికి మాత్రం ఈ 2x4 లాంగ్ కోటా స్టోన్ యూజ్ చేసాం. దీని లుక్ కూడా చాలా బాగుంది. కోటా స్టోన్ ఎవరైనా యూజ్ చేయాలనుకుంటుంటే మాత్రం రాజస్థాన్లో చాలామంది వెండర్స్ వీళ్ళందరూ ఉంటారు. యూ కెన్ రీచ్ అవుట్ టు దెమ్. అండ్ ఇఫ్ యూ సీ ఈ కోటా స్టోన్ని డెఫినెట్లీ వీ హ్యావ్ టు క్లీన్ ఎ లాట్. ఎక్కువ మనం తుడుస్తూ ఉండే కొద్దీ షైన్ వస్తుంది. బట్ చాలా న్యాచురల్ అండ్ బ్యూటిఫుల్ ఫీల్ అయితే ఉంది. సో దిస్ ఈజ్ వన్ క్వశ్చన్ వీ హ్యాడ్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ మొత్తం వుడెన్ ఇవన్నీ అనమాట. సో మేము మొత్తం డోర్స్, విండోస్ అండ్ ఈ మొత్తం ఈ బాల్కనీ డోర్ గురించి కూడా చాలామంది అడిగారు. సో మేము ఇనీషియల్గా అయితే ఈ బాల్కనీ ప్లాన్ చేసేటప్పుడు నా ఇంట్రెస్ట్ ఏముండిందంటే మొత్తం పైనుంచి ఆ ఎండింగ్ వరకు సింగిల్ గ్లాస్ డోర్స్ రావాలి అని ప్లాన్ చేసాం. కాకపోతే మేము మండువా స్టైల్ హౌస్ ప్లాన్ చేయడం వల్ల వీ డిడ్ంట్ వాంట్ టు గో ఫర్ లోడ్స్ ఆఫ్ కర్టన్స్. సో మనం ఎప్పుడైతే కంప్లీట్లీ గ్లాస్ స్ట్రక్చర్ ఫైబర్ డోర్స్ పెట్టేస్తే ఈ మండువా ఈ హౌస్ వైబ్ అంతా పోతుంది కదా. దానికోసం వీ వాంటెడ్ టు యూస్ టీక్. సో మేము ఈ డిఫరెంట్ స్టైల్ డాడీ కొంచెం డిజైన్ చేశారనమాట దీన్ని. సో ఈ మొత్తం ఇట్లా స్క్వేర్స్గా తీసుకొని వచ్చి, యాక్చువల్లీ వీడియోలో కనిపిస్తుందో లేదో తెలియదు, ఈ గ్లాసెస్ అన్నీ మేము కొంచెం డిఫరెంట్ కలర్ గ్లాసెస్ అయితే యూజ్ చేసాం. సో దీన్ని కొంచెం ట్రెడిషనల్ వైబ్ ఇవ్వాలి. మా మెయిన్ ఏముండే అంటే నాకు ఇంట్లో కూర్చుంటే మొత్తం పూలంతా క్లియర్గా కనిపించాలి. ఇల్లు పూలు సెపరేట్గా కనిపించకుండా ఇంట్లోనే పూలు ఉన్నట్టుగా కనిపించాలనేది ఇనీషియల్ థాట్. సో దానికోసం అని చెప్పి మేము మొత్తం గ్లాస్కి వెళ్దాం అనుకున్నాం. కానీ మొత్తం గ్లాస్కి వెళ్తే మొత్తం మళ్ళీ కర్టన్స్ ఇవన్నీ వాడాల్సి ఉంటుంది కదా. అవన్నీ అవాయిడ్ చేసి కొంచెం దీనికి ఈ డోర్స్లోనే ఒక బ్యూటీ యాడ్ చేయడానికి మేమైతే ఇట్లా వుడెన్ అండ్ గ్లాస్ మిక్స్ చేసాం. ఇది మొత్తం టీక్ వుడ్ అనమాట. సో ఇక్కడే మేము వర్కర్స్ని, కార్పెంటర్స్ని పెట్టి ఈ టీక్ వుడ్తో మొత్తం ఈ ఫ్రేమ్స్, స్ట్రక్చర్స్ చేసాం. సో ఇదైతే చాలా టైం పట్టింది. ఈవెన్ ఈ పైన
ఈ గ్లాసెస్ ఫిట్ చేయడం కానీ, ఈ హౌస్లో ఉన్న విండోస్ మొత్తం ఈ వుడ్ స్ట్రక్చర్లో పార్ట్గా ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ చెప్పాలనుకుంది డోర్స్ అనమాట. ఇది చూసారా ఎంత హెవీగా ఉన్నాయో. మేము ఫస్ట్ సింగిల్ డోర్ అనుకున్నాం, బట్ చాలా హెవీ అయిపోతుంది. ఇది మొత్తం ఈ ఫ్రేమ్స్ కూడా టీక్ ఫ్రేమ్సే, మొత్తం 8 to 9 feet వచ్చాయన్నమాట పైనుంచి. సో ఇదంతా ఇంట్లోనే, ఇక్కడ ఒక కార్పెంటర్, మాకు మంచి కార్పెంటర్ ఉన్నారు. సో మొత్తం ఇక్కడే మొత్తం ఈ డోర్స్ అన్నీ మేమే డిజైన్స్ ఇచ్చి చేయించుకున్నాం. సింగిల్ డోర్ చాలా హెవీగా ఉంటుంది కాబట్టి వి వెంట్ ఫర్ డబుల్ డోర్. అండ్ ఈ బ్రాస్వి ఇవన్నీ కూడా దీనికి డిఫరెంట్ యాంటిక్ పీసెస్ యాడ్ చేసాం అనమాట వుడ్ స్ట్రక్చర్ చేసిన తర్వాత. సో ఈ డిజైనింగ్ అంతా మా మమ్మీ అండ్ డాడీదే. ఎందుకంటే ఈ వుడ్ సింగిల్ డోర్స్ చాలా అనుకున్నాం. ఐరన్ డోర్స్లో ఇప్పుడు లేటెస్ట్ ట్రెండీగా వస్తున్నాయి కదా, అవి వాడదాము, కొత్త అనుకున్నాం. అండ్ దెన్ జోధ్పూర్కి ఫర్నిచర్ కోసం వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఏమన్నా డైరెక్ట్గా, యాక్చువల్లీ మనం ఇంత ఎఫర్ట్ పెట్టక్కర్లేదు. జోధ్పూర్లో కూడా మనం ఫర్నిచర్తో పాటు ఇలా ఓల్డ్ డోర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. సో మీరు ఎవరైనా కన్స్ట్రక్ట్ చేసుకుంటుంటే మనం ఇట్లా ఓన్గా చేయించుకునే ఎఫర్ట్, దీనికి చాలా ఎఫర్ట్, టైమ్, అండ్ ఆల్సో మీకు మంచి వర్కర్స్ కూడా దొరకాలి. మనకు మంచి వర్కర్స్ లేరంటే ఈ డోర్స్ అన్నీ స్పాయిల్ చేసేస్తారు. మొత్తం స్ట్రక్చర్, యాక్చువల్ మా పెద్ద బాల్కనీ స్ట్రక్చర్ అసలు మేము వీఆర్ రియలీ వరీడ్ అంత పర్ఫెక్ట్గా వస్తుందా లేదా, ఎందుకంటే దాంట్లో అంతా గ్లాసెస్ ఫిక్స్ చేయాలి. అండ్ వుడ్ అంటే మనకు తెలుసు కదా, వెదర్ చేంజ్ అయినప్పుడల్లా ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది, దెన్ కాంప్రెస్ అవుతూ ఉంటుంది. సో దట్స్ వై వీఆర్ లైక్ రియలీ కేర్ఫుల్. అండ్ చాలా రోజులు మేము టైం స్పెండ్ చేసాం, 1 to 2 months 3 months ఆల్మోస్ట్ ఈ స్ట్రక్చర్స్ మీద. ఈ వుడ్ ఎలా యూజ్ చేయాలి, టీకే యూజ్ చేద్దాము ఇవన్నీ, ఎందుకంటే ఇవంతా ఫామ్ తోటలు. అండ్ మనకి ఇక్కడంతా కొంచెం ఈ చెదలు ఇట్లాంటి ఇష్యూస్ కూడా ఉంటాయి కదా. సో మనం ఎంత పెస్ట్ కంట్రోల్ చేయించినా కూడా మనం ఎక్కువ వుడ్ యూజ్ చేసినప్పుడు మనకి చెదలు ఫామ్ అవ్వడము ఇట్లాంటి ఇష్యూస్ ఉంటాయి. సో మేము ఇనీషియల్గా అవన్నీ కూడా కన్సిడర్ చేసాము. సో అందుకే మేము ఈ పిల్లర్స్ వాటన్నిటికి కూడా స్టోన్కి వెళ్ళాము, ఎందుకంటే వన్ ఆఫ్ ద రీజన్స్ ఈజ్ దట్. బట్ లేటర్ మొత్తం పెస్ట్ కంట్రోల్ చేయించి ఈ డోర్స్ అన్నీ ఇలా టీక్, విండోస్ అన్నీ, ఇప్పుడు మీరు ఈ బయట విండోస్ చూస్తే ఈ విండోస్ కూడా మొత్తం టీక్ విండోస్, ఇవన్నీ ఇక్కడే ఉండి చేయించి మొత్తం గ్లాస్ కొంచెం ట్రెడిషనల్ వైబ్ ఇవ్వడానికి ఇలా అయితే చేయించాం. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫర్నిచర్ అనమాట. సో ఫర్నిచర్ అన్నిటికీ ఎంత కాస్ట్ అయింది అని చెప్పి, మీరు ఇప్పుడు ఈ ఉయ్యాల చూస్తే ఇది కూడా ప్యూర్ టీక్ ఉయ్యాల. అండ్ మేము ఫర్నిచర్ కొనేటప్పుడు కూడా మా మెయిన్ కన్సిడరేషన్ అండ్ మా మెయిన్ వాట్ వీ వాంటెడ్ టు డూ ఇస్, అది కూడా ఎకో ఫ్రెండ్లీగా ఉండాలి. టూ మచ్ వుడ్ యూజ్ చేసినా కొత్త వుడ్ యూజ్ చేయకూడదు. వీ హ్యావ్ టు యూజ్ రీక్లెయిమ్డ్ వుడ్ సో దట్ మనము కొంచెం ఎకో ఫ్రెండ్లీగా ఉండాలన్నది మెయిన్ ఏమని చెప్పా. సో ఈవెన్ ఇఫ్ యూ సీ దిస్, ఇది ఒక్కటి మేము కొత్తగా లైక్ టీక్ వుడ్తో మొత్తం ఈ ఉయ్యాల చేయించుకొని ఈ బ్రాస్ అన్నీ విడిగా తీసుకున్నాం. సో ఈ బ్రాస్ అన్నీ విడిగా తీసుకొని వీటన్నిటిని యాడ్ చేసాం. సో దీనికి కూడా బాగానే ఎఫర్ట్ పడుతుంది, ఎందుకంటే బ్రాస్వి మనకు కావాల్సిన లెంత్లో రావన్నమాట. సో అదొక ఇష్యూ ఉంటుంది. ఈ హౌస్ మొత్తం రూఫ్ వరకు 12 feet ఉంది. సో 12 feet నుంచి మనము పిల్లర్ దగ్గర ముందే ఇవన్నీ ప్లాన్, మీరు ఎవరైనా కన్స్ట్రక్ట్ చేయించుకుంటుంటే ఇట్లా ఉయ్యాలలు ఇవన్నీ మనం తర్వాత పెట్టుకోవచ్చు అని మాత్రం అనుకోకండి. వీటికి కంపల్సరీ మనం పిల్లర్స్ నుంచి బీమ్స్ దించుకోవాలి. సో మనము హ్యాంగ్ చేసుకోవడానికి, ఎందుకంటే మనం లేటర్ జస్ట్ టెంపరీ స్ట్రక్చర్స్తో ఇంత హెవీ ఉయ్యాలలు ఇట్లాంటివన్నీ మ్యాచ్ అవ్వవు. సో మాకు చిన్నప్పటి నుంచి ఇట్లాంటి వుడెన్ ఉయ్యాల ఉండాలనేది ఒక ఇంట్రెస్ట్ అనమాట. సో దానివల్ల ఇలా అయితే ఖచ్చితంగా ముందే ప్లాన్ చేసేసి కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడే, ఈవెన్ పిల్లర్స్ వేస్తున్నప్పుడే మనం సీలింగ్లోనే పెట్టించుకోవాలి. సో మనం ఉయ్యాల ఎంత వైడ్ ఉయ్యాలనే కాదు, ఎనీథింగ్ మనం రూఫ్ నుంచి హ్యాంగ్ చేయాలనుకున్నవి, ఈవెన్ ఎలక్ట్రిక్ వైరింగ్ ఇవన్నీ జనరలీ ముందే చేసుకుంటాం కదా. సో మేము ఈ సీలింగ్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడే ఈ స్పాట్లో ఈ ఉయ్యాలు ఉండాలి అని అట్లా ప్లాన్ చేసుకున్నాం. ఇక్కడ ఒక్కటే కాదు, మేము బయట వరండాలో కూడా ఇలాంటి చెక్క ఉయ్యాలైతే ఉంది, అక్కడ కూడా ముందే ప్లాన్ చేసామన్నమాట. సో అవన్నీ సీలింగ్ నుంచి ముందే హుక్స్ ఇచ్చేసి దెన్ మండువా కరెక్ట్గా ముందు రావాలి అనేది దీని ప్లాన్. మాకు ఇనీషియల్లీ వీ హ్యాడ్ మేము చాలా కాంటెంప్లేట్ చేసాం, మండువా ఎంత వైడ్గా ఉండాలి, నాకైతే ఇంకా వైడ్గా 12 by 12 అలా పెట్టాలి అని ఉండింది. కానీ మండువా వైడ్ అయ్యే కొద్దీ మనకు హాల్ విడ్త్ తగ్గుతుంది. అండ్ మెయిన్ మేము ఇదంతా ఓపెన్ పెట్టడం వల్ల ఆ రెయిన్ ఎక్కువ పడి ఇల్లంతా స్ప్రెడ్ అవుతుంది కదా, దానివల్లే మండువా ఉండాలి. బట్ ఇట్ షుడ్ బి లైక్ స్ట్రక్చర్ అంతా సింపుల్గా ఉండాలి, టూ మచ్ స్పేస్ తీసుకోకూడదు అని ప్లాన్ చేసి 8 by 8 feet మాత్రమే ఈ మండువాని డిజైన్ చేసామన్నమాట. కరెక్ట్గా మేము ఈ వీడియో తీసేటప్పుడే వర్షం చూడండి ఎలా పడుతుందో, మండువాలో ఇలా వర్షం పడుతుంది.
చాలా ప్లెజెంట్గా ఉంది యాక్చువల్లీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సో ఈ ఫామ్ హౌస్ కన్స్ట్రక్షన్కి ఎంత కాస్ట్ అయిందని కూడా చాలామంది అడుగుతున్నారు. సో మేము ఎగ్జాక్ట్గా అప్రాక్సిమేట్ కాస్ట్ అయితే చెప్పలేను నేను, ఎందుకంటే ఇది మేము ఏది లైక్ బయట కాంట్రాక్ట్స్కి వీటికి ఇవ్వలేదన్నమాట. అంతా ఓన్గా కన్స్ట్రక్ట్ చేయించుకున్నాం. అండ్ ఇది కంప్లీట్లీ అవుట్ సైడ్ ద సిటీ. సో ఇక్కడ వర్కర్స్ అందరు కూడా దొరకడం చాలా కష్టము. ఇట్ ఈస్ మోర్ ఎక్స్పెన్సివ్ ఇన్సైడ్ ద సిటీ కంటే. సో మనం ఎవరికైనా కాంట్రాక్ట్ ఇవ్వాలన్నా ఇంత దూరం కన్స్ట్రక్ట్ చేసే ఇంజనీర్స్ వీళ్ళందరూ కూడా అవైలబిలిటీ కొంచెం తక్కువ ఉంటుంది. సో ఇట్ డిపెండింగ్ ఆన్ దమ్. నేను ఇప్పుడు స్క్వేర్ ఫూట్ అంతా మెన్షన్ చేసాం కదా. సో డిఫరెంట్ కన్స్ట్రక్షన్ స్టైల్స్ ఉంటాయి కదా. అంటే మనము మొత్తం కాంట్రాక్ట్కి ఇవ్వడము, లేకపోతే ఓన్లీ లైక్ స్ట్రక్చర్ వర్క్కి కాంట్రాక్ట్కి ఇవ్వడము, ఇలాంటివి. సో బేస్డ్ ఆన్ దట్ ఐ థింక్ ఈ ఏరియాలో అరౌండ్ 3,500 to 4,000 డిపెండింగ్, 4,500 డిపెండింగ్ ఆన్ వాట్ స్టైల్ ఆఫ్ కాంట్రాక్ట్ వీ హ్యావ్ టు గివ్, దాన్ని బట్టి ఉంటుంది. సో అలా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. మీరు ఏ ఏరియాలో కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటున్నారు అక్కడ అవైలబిలిటీ ఆఫ్ వర్కర్స్, మెటీరియల్స్ అండ్ కన్స్ట్రక్ట్ చేయడానికి లేబర్, ఇంజనీర్స్ వీళ్ళందరి అవైలబిలిటీ అండ్ వాళ్ళ ప్రైజింగ్ అండ్ లొకాలిటీ ప్రైజింగ్, వీటిని బట్టి మనకి ప్రైస్ ఇట్ కీప్స్ ఆన్ వేరింగ్. ఎవ్రీవన్ నోస్ అబౌట్ ఇట్ కదా. సో అదైతే మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి మా ఓవరాల్ లైక్ స్ట్రక్చర్ ఏరియాని బట్టి ఎంత ఉంటుంది అని చెప్పి. అండ్ ఫర్నిచర్ కూడా ఇట్ ఈస్ అగైన్ ద సేమ్. మేమైతే వీ వాంటెడ్ టు మేక్ ఇట్ మొత్తం కొంచెం ఎకో ఫ్రెండ్లీగా చెయ్యాలి అనేది వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్స్. అండ్ మాకు మెయిన్ ఆస్పెక్ట్ వచ్చేసి మొత్తం ఇది ఒక ట్రెడిషనల్ వైబ్, మండువా లైక్ స్టైల్లో కొంచెం యాంటిక్ ఫర్నిచర్, మొత్తం యాంటిక్ ఓల్డ్ స్టైల్లో ఈ ఎంత వీలైతే అంతవరకు చేసాము. బట్ ఇందులో మోడర్న్ అమ్యూనిటీస్ లైక్ బాత్రూమ్స్ కానీ మొత్తం అన్ని బెడ్రూమ్స్లో ఏసీస్, ప్రొజెక్టర్స్ ఇట్లాంటివన్నీ అయితే మనం ఇప్పుడు రెగ్యులర్గా మోడర్న్గా యూజ్ చేసుకోవడానికి, కిచెన్ ఇవన్నీ అయితే కొంచెం మోడర్న్ స్టైల్లో ఇచ్చాము. బట్ ప్రతి చోట వీ ట్రై టు గివ్ సమ్ యాంటిక్, కొంచెం ఓల్డ్ వైబ్, కొంచెం రస్టిక్ లుక్ ఇచ్చేలాగా అయితే ప్లాన్ చేసాం. సో ఫర్నిచర్ అంతా కూడా వీ డిడ్ంట్ వాంట్ టు బై లైక్ కొత్త వుడ్తో ఇప్పటికిప్పుడు చేసే ఫర్నిచర్ ఇవన్నీ మాకు తీసుకోవాలని లేకుండా. సో వీ డిడ్ంట్ వాంట్ టు వేస్ట్ మోర్ అండ్ మోర్ వుడ్ అండ్ వీ వాంటెడ్ టు మేక్ ఇట్ మోర్ ఎకో ఫ్రెండ్లీ. సో దానికోసం ఎక్కువ సస్టైనబుల్గా ఉండాలని చెప్పి మేము జోధ్పూర్, రాజస్థాన్లో ఫర్నిచర్ అంతా బై చేసాం కదా, అక్కడ కూడా మొత్తం రీక్లెయిమ్డ్ వుడ్. సో వెరీ ఓల్డ్ ఫర్నిచర్ని వాళ్ళు కొంచెం లైక్ రీమోడల్ చేసి, సో ఇప్పుడు మీరు కొన్ని పిల్లర్స్ కొన్నాం. సో అవన్నీ దే ఆర్ వెరీ 100 years ఓల్డ్ అలాంటి ఫర్నిచర్. అండ్ మేము ఐ థింక్ బయట ఒక ఉయ్యాల వేసాం. సో దట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ 120 years ఓల్డ్ ఉయ్యాల బల్ల. అండ్ కొన్ని వింటేజ్ వార్డ్రోబ్స్ యూజ్ చేసాం. అవన్నీ కూడా దే ఆర్ ఆల్ రీక్లెయిమ్డ్ వుడ్. సో మేము కొత్తగా ఎంత హెవీగా ఉన్నాయంటే అవి మాకు అక్కడ నుంచి లైక్ ట్రాన్స్పోర్ట్ చేసుకోవడం కూడా చాలా డిఫికల్ట్ అయింది. ఆ ట్రాన్స్పోర్టేషన్ అండ్ లోపలికి తీసుకొని రావడం కూడా చాలా కష్టమైందనమాట. అండ్ మేము కొన్ని కన్సోల్ అదేంటంటే చెస్ సైడ్ బోర్డ్, ఒక పెద్ద సైడ్ బోర్డ్ అయితే తీసుకున్నాము. చాలా బ్యూటిఫుల్ లుక్ ఉంటుంది. మీరు ఫామ్ హౌస్ టూర్ చూడని వాళ్ళైతే ఖచ్చితంగా ఫామ్ హౌస్ టూర్ వీడియో చూడండి. అందులో డీటెయిల్డ్ హోమ్ టూర్ ఉంది. నేను ఇప్పుడైతే డీటెయిల్డ్గా ఏం చూపించట్లేదు. ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ ఆల్ ద టెక్నికల్ డీటెయిల్స్ అబౌట్ ద ఫామ్ హౌస్. సో మీరు ఆ సైడ్ బోర్డ్ ఒకటి ఉంది. ఆ సైడ్ బోర్డ్ అయితే ఎంత హెవీగా ఉందంటే ఇట్ ఈస్ ఆల్సో వే ఓల్డ్, లైక్ అన్ని 100 years ఓల్డ్ మినిమం ఉన్న ఫర్నిచర్ అనమాట. ఈవెన్ సోఫాలు అన్నీ ఎవ్రీథింగ్ ఈజ్ రీక్లెయిమ్డ్ వుడ్. సో మేము బెడ్రూమ్స్లో యూజ్ చేసిన కాట్స్ అన్నీ కూడా కంప్లీట్లీ మేడ్ అవుట్ ఆఫ్ రోజ్ వుడ్, టీక్ వుడ్, వెరీ హెవీ స్ట్రక్చర్స్. అసలు అవి మూవ్ చేసినా లాగినా జరగవు. సో అలాంటి ఓల్డ్ రీక్లెయిమ్డ్ వుడ్డే యూజ్ చేసాం. ఎవ్రీథింగ్, కన్సోల్ టేబుల్స్, ఉయ్యాలలు, సోఫాలు, నథింగ్ ఈజ్ లైక్ ఫ్రెష్లీ మేడ్ అవుట్ ఆఫ్ ఫ్రెష్లీ కట్ వుడ్. ఎవ్రీథింగ్ ఈజ్ రీక్లెయిమ్డ్. సో మేము మెయిన్ ఒక ప్యాషన్తో మాకు ఒక ఫామ్ ఉండాలి ఎప్పుడైనా వచ్చి టైం స్పెండ్ చేయడానికి అనే దీంతో కన్స్ట్రక్ట్ చేసుకున్నాం కదా. సో మొత్తం యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మొత్తం ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్, ఎకో ఫ్రెండ్లీ ఫర్నిచరే యూజ్ చేసాం. సో చాలామంది ఫర్నిచర్ కాస్ట్ ఎంత అయింది అవి ఇవి అని అడుగుతున్నారు. సో నేను స్పెసిఫిక్గా ఏది చెప్పలేను, ఎందుకంటే అరౌండ్ లైక్ మాకైతే అరౌండ్ 10 to 15 lakhs దాకా అయ్యింది ఫర్నిచరు, బెడ్స్ ఇవన్నీ. బట్ మళ్ళీ అగైన్ డోర్స్, వుడ్ ఇవన్నీ మేము అగైన్ సపరేట్గా చేయించుకున్నాం కదా. సో ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ యువర్ చాయిసెస్ ఆర్. మేమైతే సో ఆల్మోస్ట్ లైక్
3-4 దివాన్స్ యూజ్ చేసాము, 2-3 స్వింగ్స్ అండ్ 2 సోఫా సెట్స్ అండ్ ఆల్ 4 బెడ్రూమ్స్లో బెడ్స్, సైడ్ టేబుల్స్, డ్రెస్సింగ్ టేబుల్స్, మొత్తం కన్సోల్ టేబుల్స్, పిల్లర్స్ చాలా పర్చేస్ చేసాము. సో ఇట్ డిపెండింగ్ ఆన్ వాట్ యు బై, బట్ అక్కడ మీకు ఇట్లా వింటేజ్ ఫర్నిచర్ అయితే చాలా దొరుకుతుంది. నాట్ ఓన్లీ జోధ్పూర్, ఐ థింక్ దెర్ ఆర్ లోడ్స్ ఆఫ్ ప్లేసెస్, కొన్ని తమిళనాడులో అండ్ కొంతమంది వేరే కంట్రీస్ నుంచి కూడా తెచ్చుకుంటుంటారు. సో అలా మీరు డిఫరెంట్ స్టైల్లో అయితే ట్రై చేయొచ్చు. సో మీకు ఫర్నిచర్ తీసుకున్న వాళ్ళు అండ్ ఈ పోరోదమ్ బ్రిక్స్ నాకు వీలవుతే డాడీ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళ డీటెయిల్స్ అయితే ఇస్తాను. ఇఫ్ సమ్వన్ ఈజ్ లుకింగ్ టు బై కోటా స్టోన్, పోరోదమ్ బ్రిక్స్ అండ్ మెయిన్లీ ఫర్నిచర్ మేము పర్చేస్ చేసిన పర్సన్, ఇలాంటి డీటెయిల్స్ కావాలంటే, ఇంకేమన్నా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈసారి అయితే కామెంట్స్లో అండ్ మా డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ పెడతాము, అవైతే చూడండి. అండ్ ఇంకొక నెక్స్ట్ మెయిన్ క్వశ్చన్ అనమాట, చాలామంది అడిగింది, మీరు ఎవరు ఇక్కడ ఉండరు కదా, మీ పేరెంట్స్ కూడా అనంతపూర్లో ఉంటారు, సో మీరు హైదరాబాద్లో ఫామ్ హౌస్ని ఎలా మెయింటైన్ చేస్తారు అని. సో మేమైతే ఫామ్ హౌస్ మెయింటెనెన్స్కి వచ్చేసరికి మేము రెగ్యులర్గా ఇక్కడ ఉండము. సో మేమైతే ఈ ఫామ్ హౌస్ని లెట్అవుట్ చేస్తాము. సో పర్సనల్గా లెట్అవుట్ చేయము. యాక్చువల్లీ మా కజిన్ ఇక్కడ హైదరాబాద్లో వన్ ఆఫ్ ద మెయిన్ హాలిడే హోమ్ మేనేజ్మెంట్ కంపెనీ ఉంది, మ్యాగో స్టేస్ అని. సో మీకు చాలామందికి తెలిసే ఉంటుంది, తను మా మేనత్త వాళ్ళ అబ్బాయి. సో హీ మేనేజెస్ ఆల్ దీస్ ఫామ్ హౌసెస్, మెజారిటీ ఆఫ్ ద ఫామ్ హౌసెస్ ఇన్ హైదరాబాద్. సో దే హ్యావ్ అన్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఆల్సో. సో మ్యాగో స్టేస్ని మీరు కాంటాక్ట్ అయ్యారంటే ఫామ్ హౌసెస్ ఏమేమి ఉన్నాయి, ఎక్కడెక్కడ బుక్ చేసుకోవచ్చు. సో మీరు మా ఫామ్ హౌస్కి ఎవరైనా విజిట్ చేయాలనుకున్నా డెఫినెట్లీ గో అండ్ చెక్అవుట్. నేను డిస్క్రిప్షన్లో కూడా మ్యాగో స్టేస్ డీటెయిల్స్, లింక్స్ అన్నీ ఇస్తాను. యూ కెన్ చెక్, కాంటాక్ట్ దెమ్ అండ్ బుక్ ద ఫామ్ హౌస్. సో మా వన్ ఆఫ్ ద మెయింటెనెన్స్ మాకు ఈజీ అయ్యేది ఏంటంటే, మేము అన్నీ లెట్అవుట్ చేస్తూ ఉంటాం. మాకు ఇక్కడ ఒక ఫ్యామిలీ ఉన్నారు, సో ఒక ఫ్యామిలీని పెట్టేసామన్నమాట. సో ఈ సైజ్ ఫామ్ హౌస్కి మినిమం లైక్ 1 ఫ్యామిలీ, లైక్ 2-3 పీపుల్ కావాలి. ఎందుకంటే గార్డెన్, స్విమ్మింగ్ పూల్ రోజు ఫిల్టర్ చేయాలి, క్లీన్ చేయాలి అండ్ హౌస్ మొత్తం క్లీన్ చేస్తూ ఉండాలి కదా ఎవ్రీడే. సో మేము చాలా నీట్గా మెయింటైన్ చేస్తేనే ఇంత పెద్ద ఫామ్ హౌస్ ప్రాపర్గా డ్యామేజ్ అవ్వకుండా మనం అన్ని ఎక్స్పెన్సివ్ మెటీరియల్స్ యూజ్ చేసి చేసాము. సో మ్యాక్సిమం యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ మేము ఎక్కువ డ్యూరబుల్గా ఉండేలాగానే ట్రై చేసాం. అంటే లాన్ అంతా, ప్లాంటేషన్ చాలా ఉంది, సో అదంతా కూడా వాళ్ళే మెయింటైన్ చేస్తారు. అండ్ మ్యాగో స్టేస్ వాళ్ళు వచ్చేసి మొత్తం బుకింగ్స్ అన్నీ మ్యాగో స్టేస్ వాళ్ళు మేనేజ్ చేస్తారనమాట. సో ఇఫ్ ఎనీవన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ టు బుక్ అవర్ ఫామ్ హౌస్, దెన్ ప్లీజ్ డూ రీచ్ అవుట్ టు మ్యాగో స్టేస్ అండ్ బుక్ దిస్ ఫామ్ స్టే. సో ఇది ఒక అమేజింగ్ ఫామ్ స్పేస్. మీరు ఎప్పుడైనా వీకెండ్స్ గెట్ అవే, బికాజ్ ఇది చేగూరు దగ్గరలో ఉందన్నమాట. సో మీకు కాన్హా, శాంతివనం, సింబయోసిస్ ఇవన్నీ ఐడియా ఉంటే దానికి దగ్గరలో ఉంది మా ఫామ్ హౌస్. సో సిటీ నుంచి ఈజీగా ఓన్లీ 40-45 మినిట్స్ డిస్టెన్స్లో యూ కెన్ రీచ్ అవర్ ఫామ్ హౌస్. అండ్ వీకెండ్స్, వీక్ డేస్, ఎనీ టైమ్, సమ్మర్లో ఇఫ్ యూ వాంట్ టు ఎంజాయ్ ద పూల్, ట్రాంపోలిన్ అండ్ లాన్ అండ్ దిస్ బ్యూటిఫుల్ హౌస్ ఇట్ సెల్ఫ్, దెన్ ప్లీజ్ డూ బుక్ అవర్ ఫామ్ హౌస్ ఆన్ మ్యాగో స్టేస్. డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాము. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద మెయింటెనెన్స్. సో మేము రెగ్యులర్గా ఉండం కాబట్టి మనము వర్కర్స్ని పెట్టి మెయింటైన్ చేయించినా అలా నీట్గా మెయింటైన్ అవ్వదు. సో మేము ఇలా ఫామ్ స్టేస్ లెట్అవుట్ చేస్తూ, మ్యాగో స్టేస్ వాళ్ళు పర్టికులర్గా మాది మేనేజ్ చేస్తారు అండ్ బుకింగ్స్ అన్నీ తీసుకొని వస్తారు కాబట్టి. సో రెగ్యులర్గా హోటల్స్ ఇవన్నీ ఎంత ప్రాపర్ హైజీన్తో మెయింటైన్ చేస్తామో మేము ఈ ఫామ్ హౌస్ని కూడా అలానే మెయింటైన్ చేస్తూ ఉంటాం. అండ్ రెగ్యులర్గా మమ్మీ వాళ్ళు అప్పుడప్పుడు డాడీ అండ్ మమ్మీ ఇక్కడికి వస్తూ ఉంటారు. అండ్ మేము ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మేము బ్లాక్ చేసేసుకుంటాము ఇక్కడ ఫామ్ హౌస్లో ఉండడానికి. మేము ఇచ్చినప్పుడు కిడ్స్ ఎంజాయ్ చేయడానికి అంతా కూడా మేమైతే బ్లాక్ చేసుకొని యూజ్ చేసుకుంటూ ఉంటాము. అండ్ రెగ్యులర్గా మంత్లీ వన్స్ ఆర్ సో మమ్మీ డాడీ కూడా ట్రావెల్ చేస్తూ ఉంటారు, ఇటు అటు తిరుగుతూ ఉంటారు అనంతపూర్ అండ్ హైదరాబాద్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ ఫామ్ హౌస్. ఐ థింక్ నేనైతే ఉన్న క్వశ్చన్స్ అన్నీ కవర్ చేశానని అనుకుంటున్నాను. సో ఐఎమ్ హోపింగ్ దట్ ఫామ్ హౌస్ డీటెయిల్స్ అన్నీ మీరు అనుకున్నవి నేనైతే ఆన్సర్ చేశాను అనుకుంటున్నాను. నేను ఏమైనా క్వశ్చన్స్ మిస్ అయ్యి, మీరు అడిగిన క్వశ్చన్స్ ఏమైనా మిస్ అయ్యి ఉంటే ప్లీజ్ డూ కామెంట్ డౌన్ బిలో. డెఫినెట్లీ విల్ ట్రై టు ఆన్సర్. కామెంట్స్లో రెస్పాన్స్ ఇస్తాం. యాక్చువల్లీ లాస్ట్ ఫామ్ హౌస్ టూర్ వీడియోలో హండ్రెడ్స్ ఆఫ్ కామెంట్స్ వచ్చాయి, దానివల్లే వీ కుడెంట్ రిప్లై టు ఈచ్ అండ్ ఎవ్రీ కామెంట్ అనమాట. సో ఇంకొక స్పెషల్ వ్లాగ్ చేద్దాము, టెక్నికల్ స్పెసిఫికేషన్స్ ఆఫ్ ది ఫామ్ హౌస్ ఇవన్నీ ఇవ్వడానికే ఈ వీడియో మీకోసం. సో యా, please do comment down below if you have any further questions, and all the details are going to be in the description box, so please do check out. And with another amazing and interesting video, we'll be back soon. And please don't forget to like, share and subscribe to Anu and Supi. Bye bye.